హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ రీజనింగ్లో 100% ఇలాంటి మోడల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా దాదాపుగా మనం సెట్ 20 వరకు చేసినాం. ఆ సెట్ 20 వరకు మీరు చూసి ఉంటే, ఒకవేళ చూడకుండా కానీ చూసి వెళ్తే దాదాపుగా మీకు 20 నుంచి 25 మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 20 నుంచి 25 మార్క్స్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలు CBT 2 కూడా అడిగిన, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ CBT 1 కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగినాయి. కాబట్టి మన గ్రూప్ డీలో కూడా అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ 6317458 ఈజ్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్. వాట్ విల్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆఫ్ ద థర్డ్ ఫ్రమ్ ది, ఇక్కడ రాసుకోండి, థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ది రైట్ అని చెప్పిండు. ఏం చెప్పిండు? 6, 3, 1, 7, 4, 5, 8 అనే సంఖ్యలోని ప్రతి అంకెను ఎడమ నుంచి కుడివైపుకు అవరోహణ క్రమంలో పెద్ద నుంచి చిన్నది అమర్చారు. అలా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ వైపు నుంచి 3వ అంకెకు, కుడివైపు నుంచి 2వ అంకెకు ఈ 2 అంకెల మొత్తం ఎంత అని అడగడం జరిగింది. అయితే మనకు ఇచ్చిన నంబర్ ఎంత? 6317458 కదా, 6317458. అయితే ఈ నంబర్ని మనం డిసెండింగ్ అంటారు. డిసెండింగ్ అంటారు అంటే ఏంది? ఇప్పుడు అసెండింగ్ అంటారు అంటే చిన్న నుంచి పెద్దగా రాయాలి. డిసెండింగ్ అంటారు అంటే ఏంది? పెద్ద నుంచి చిన్నగా రాయాలి. అంటే పెద్దది ఏముంది ఇక్కడ? 8, ఫస్ట్ 8, తర్వాత ఏముంది మళ్ళీ 7, మళ్ళీ ఏముంది ఇక్కడ 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 1. అయితే ఏమన్నాడు? థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అని చెప్పిండు. థర్డ్ లెఫ్ట్, ఇప్పుడు లెఫ్ట్ ఎటు అవుతుంది? ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైట్. ఈ థర్డ్ నుంచి లెఫ్ట్ ఏది? 6. ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. అంటే ఎడమ నుంచి 3వ అంకె ఏది అంటే 6. అదేవిధంగా సెకండ్ రైట్ అన్నాడు. రైట్ నుంచి అంటే కుడివైపు నుంచి రెండో అంకె ఏది? 3. 6 + 3 ఎంత? 9. 6 + 3 అంటే ఈ 2 అంకెల మొత్తం ఎంత అని అడిగితే 9 ఆన్సర్. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్స్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి, 7 బాక్సెస్. ఓకేనా, 7 పెట్టెలు ఉన్నాయి. ABCDEF అండ్ Gలు ఆర్ కిప్డ్ వన్ ఓవర్ ది అదర్ బట్ నాట్ నెసెసరీ సేమ్ ఆర్డర్ అని చెప్పిండు. ఓన్లీ G స్కిప్డ్ అబౌవ్ G అంటే G అనేవాడు మాత్రం B కంటే పైన మాత్రం కూర్చుంటాడు. ఓకేనా, ఓన్లీ F ఈజ్ గిఫ్ట్ బిట్వీన్ B అండ్ C అని చెప్పిండు. ఓన్లీ ఈజ్ గిఫ్ట్ బిలో ఆఫ్ A అని చెప్పిండు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ గిఫ్ట్ బిట్వీన్ A అండ్ F అని చెప్పిండు. అయితే తెలుగులో చూడండి, 7 పెట్టెలు ABCDF మరియు G ఒకదాని ఒకటి ఉంచబడ్డాయి, కానీ తప్పనిసరిగా అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. G పెట్టె B పెట్టెకు పైన మాత్రమే ఉంచబడుతుంది. ఓకేనా, చూసుకోండి, G పెట్టె B పెట్టెకు పైన మాత్రమే ఉంచబడుతుంది. B మరియు C మధ్యలో F పెట్టె మాత్రమే ఉంది. A పెట్టెకు కింద ఈ పెట్టె మాత్రమే ఉంది. E మరియు F పెట్టెల మధ్యలో ఎన్ని పెట్టెలు ఉన్నాయనేది మనకు క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. చూడండి, ఓన్లీ G ఈజ్ గిఫ్ట్ అబౌవ్ B అంటే 7 పెట్టెలు ఉన్నాయి. అంటే G పెట్టె మాత్రమే B పైన ఉంటుంది. అంటే ఖచ్చితంగా G అనేది టాప్ ఆఫ్ ది పొజిషన్లో ఉంటుంది. ఓకేనా, G అనేది టాప్ ఆఫ్ ది పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ రాసుకోండి, ఇక్కడ G B. ఏమన్నాడు మళ్ళీ? ఓన్లీ F ఈజ్ గిఫ్ట్ బిట్వీన్ B అండ్ C అన్నాడు. ఓన్లీ F అనేవాడు B మరియు C మధ్యలో ఉంటాడు. ఓకేనా, F అనేవాడు B మరియు C మధ్యలో ఉంటాడు. మళ్ళీ ఏం చెప్పిండు ఇక్కడ? ఓన్లీ ఈజ్ గిఫ్ట్ బిలో ఆఫ్ A. ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడ? 1, 2, 3, 4 వచ్చేసారు. ఇక్కడ మిగిలి ఉన్నది ఇంకా ముగ్గురు మాత్రమే. ఇక్కడ ముగ్గురు మాత్రమే ఉన్నారు. అయితే ఏం చెప్పిండు? ఓన్లీ ఈజ్ గిఫ్ట్ బిలో ఆఫ్ A అన్నాడు. ఈ అనేవాడు మాత్రమే ఏ కింద ఉంటాడు. ఈ అనేవాడు మాత్రమే ఏ కింద ఉంటాడు. ఏ ఇక్కడ రాసుకుంటే మనం ఏ, ఇక్కడ ఈ. అయితే ఏమన్నాడు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కిప్డ్ బిట్వీన్ E అండ్ F అన్నాడు. ఇక్కడ ఈ ఇక్కడ ఉంది, F ఇక్కడ ఉంది. ఈ F తర్వాత మనకి ఏం రాలేదు? ABCD D రాలేదు కదా, ఇక్కడ D అంటే మనకు ఈకు F ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నంబర్ సిరీస్ ఇలాంటి సిరీస్ చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు 9 ఉంది సిరీస్. చూడగానే ఫస్ట్ ఏ విధంగా పోతుందో చూడండి ఒకసారి. 9 ఉంది, 15 ఉంది, అంటే దాదాపుగా వెళ్తుంది సిరీస్. కానీ చూడండి ఇక్కడ మొత్తం చూడండి మీరు, అంటే డబుల్ రేస్లో ఉంది మనకు. డబుల్లో చూడండి, డబుల్ త్రిబుల్లో ఉంది. ఇక్కడ 9 ×
2 అంటే 18 వస్తుంది ఇక్కడ. 15 ఇంటూ 3 అంటే 45 వస్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ 2 రేంజ్లో ఉంది. అక్కడే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఓకేనా. కానీ మనకు చూడండి ఇక్కడికి కూడా మళ్ళీ 3 రేస్లో ఉంది. ఇక్కడ ఇంటూ 3లో ఉంది. కాబట్టి మీరు చూడండి ఇక్కడ 9 ఇంటూ 3 ఎంత వస్తుంది ఇక్కడ 18 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 15 వస్తుంది. ఓకేనా. అదేవిధంగా 19 ఇంటూ 3 కాదు 9 ఇంటూ 2. ఓకే 9 ఇంటూ 2 ఈజ్ 18 మైనస్ 15 ఇంటూ 3 ఎంత 45 ప్లస్ 2 ఎంత 47. ఓకేనా. అదేవిధంగా 47 ఇంటూ 2 చూడండి ఇగో 2 ఈ విధంగా అనేది వస్తుంది మనకు. మళ్ళీ ఇక్కడ చూడండి 94 మళ్ళీ ఇక్కడ -3 ఎంత వస్తుంది ఇప్పుడు 91. అదేవిధంగా 91 ఇంటూ 3 ఎంత వస్తుంది 91 ఇంటూ 3 అంటే 273 ఇంకా ప్లస్ 2 ఎంత వస్తుంది 275 ఇంటూ 2 ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 275 ఇంటూ 2 ఎంత వస్తుంది 550. ఓకేనా. 550 మైనస్ 3 ఎంత వస్తుంది 547 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు ఫస్ట్ ఇంటూ 2 అవుతుంది, మళ్ళీ ఇంటూ 3 అవుతుంది, మళ్ళీ 2 అవుతుంది, ఇక్కడ మళ్ళీ 3 అవుతుంది. ఇక్కడ 2 వచ్చింది అనుకో ఇక్కడ -3 వస్తుంది, ఇక్కడ 3 వచ్చింది అనుకో +2 వస్తుంది. అదేవిధంగానే మీరు ప్యాటర్న్ అనేది సీక్వెన్స్ వైజ్గా మనకు ఫాలో అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే ఇదేముంది మనకు సిలాలిజమ్స్ అన్నమాట. సిలాలిజమ్స్ ఉంటాయి. ఓకేనా. అంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. ఇక్కడ ఏం చెప్పిండు నో పోలీస్ ఆఫీసర్స్ ఆర్ పైలట్స్ అని చెప్పిండు. ఓకేనా. ఇక్కడ చూడండి పైలట్స్ ఆల్ పైలట్స్ ఆర్ సోల్జర్స్ అని చెప్పిండు. ఆల్ పైలట్స్ ఇక్కడ రాసుకోండి. ఆల్ పైలట్స్ ఆల్ సోల్జర్స్. ఓకేనా సోల్జర్స్. మళ్ళీ ఏం చెప్పాడు నో పోలీస్ ఆఫీసర్ ఈజ్ పైలట్స్ అని అన్నాడు. పైలట్స్కి పోలీస్ ఆఫీసర్స్కి ఎలాంటి సంబంధం లేదు. పోలీస్ ఆఫీసర్. ఓకేనా. నో సోల్జర్స్ ఆర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పాడు. నో సోల్జర్. ఇప్పుడు సోల్జర్స్కి పోలీస్ ఆఫీసర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎలాంటి సంబంధం అనేది లేదు. ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ రాంగ్. సమ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సోల్జర్స్. సమ్ పోలీస్ ఆఫీసర్. ఇక పోలీస్ ఆఫీసర్స్ సోల్జర్స్కి కూడా ఎలాంటి సంబంధం అనేది లేదు. ఈ సంబంధం అనేది ఉంటే ఫ్రెండ్స్ అప్పుడు మనం సమ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సోల్జర్స్ అంటే ఏముంటుంది పోలీస్ ఆఫీసర్కి సోల్జర్కి ఇట్లా ఉండాలి. అయితేనే మనకు ఇది సెకండ్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఎలాంటి సంబంధం అనేది లేదు కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్ అని చెప్పాలి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్స్ని కూడా మీరు చేయండి. ఎవరైనా మీరు కొత్త వారు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా చాలా క్వశ్చన్స్ అండ్ మీకు కొన్ని కొత్త ట్రిక్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది చూడండి డైరెక్షన్స్. ఇంత క్వశ్చన్ చూడంగానే మీరు ఇంత పెద్ద పటం వేసిరనుకో మీకు చాలా కష్టం అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంత పెద్ద పటం వేయాలంటే చాలా కష్టం అనేది ఉంటుంది. ఇంత పెద్ద చదవాలంటే దీనికి 1 or 2 minutes టైం పడుతుంది. అదేవిధంగా మీకు టైం కూడా ఆ పటం మళ్ళీ చూడాలంటే చాలా ఇబ్బంది అనేది అవుతుంది. కాబట్టి నేను ఈ ట్రిక్స్తో చెప్తాను చూడండి. ఇగో నార్త్ తర్వాత వెళ్ళింది, నార్త్ తర్వాత ఈస్ట్, సౌత్, వెస్ట్. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఓకే ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడండి ఇది నార్త్, ఇది సౌత్ కదా, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. అంటే మనం క్లాక్ వైజ్లా రాసుకుంటాం. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఈస్ట్, మళ్ళీ నార్త్. అంటే ఇప్పుడు నార్త్కి రైట్ సైడ్లో ఏముంటుంది ఈస్ట్కి రైట్ సైడ్లో ఏముంటుంది సౌత్కు రైట్ సైడ్లో ఏముంటుంది వెస్ట్ ఉంటుంది, వెస్ట్కు రైట్ సైడ్లో ఏముంటుంది మళ్ళీ నార్త్ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా అనేది మనం రాసుకోవాలి. రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద జర్నీ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 12 kilometers టువర్డ్స్ ద సౌత్ అని చెప్పిండు. ఇక్కడ 12 kilometers సౌత్ అని చెప్పిండు. 12 kilometers సౌత్. అదేవిధంగా హీ దెన్ టర్న్స్ రైట్ డ్రైవ్స్ ఫర్ 7 kilometers. ఎటు పోయిండు మళ్ళీ 7 kilometers రైట్ చేసిండు. ఇప్పుడు సౌత్కి రైట్ ఏది వెస్ట్ కదా, ఎన్ని కిలోమీటర్లు 7 kilometers. మళ్ళీ హీ దెన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్స్ ఫర్ 5 kilometers. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చెప్పిండు 5 kilometers లెఫ్ట్ చేసిండు. లెఫ్ట్ అంటే ఇది దీనికి లెఫ్ట్ ఏది ఇది కదా, లెఫ్ట్ అంటే ఎడమ వైపు. ఎంత ఎన్ని కిలోమీటర్లు 5 kilometers. మళ్ళీ దెన్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్స్ ఫర్ 13 kilometers. మళ్ళీ 13 kilometers ఎటు పోయిండు 13 kilometers మళ్ళీ రైట్కి వెళ్ళిండు. ఓకేనా. దెన్ అగైన్ టర్న్స్ డ్రైవ్స్ లెఫ్ట్ డ్రైవ్స్ అని చెప్పిండు. ఇక్కడ 5 నుంచి మళ్ళీ ఇటు లెఫ్ట్ పోయిండు. లెఫ్ట్ అంటే 13 kilometers. అండ్ దెన్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్స్. ఓకేనా. లెఫ్ట్ డ్రైవ్స్ ఎన్ని కిలోమీటర్లు 9 kilometers. మళ్ళీ ఇక్కడ 9 kilometers. ఓకే. దెన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్స్. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి పోయిండు. లెఫ్ట్కి ఎటు పోయిండు ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ అంటే ఏం వస్తుంది ఇక్కడ అంటే వెస్ట్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ ఇది రైట్. ఎన్ని కిలోమీటర్ పోయిండు మనకు లెఫ్ట్ అంటే 14 kilometers పోయిండు. ఓకేనా. ఇక్కడ 14 kilometers మళ్ళీ లెఫ్ట్ పోయిండు కదా లెఫ్ట్. దెన్ హీ టేక్స్ ఫైనల్ రైట్ డ్రైవ్స్ అండ్ 8 kilometers అని చెప్పిండు. ఓకేనా. మళ్ళీ రైట్ కిలోమీటర్ 8 పోతుంది రైట్. ఇక్కడ నుంచి రైట్ ఇప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్. ఇప్పుడు రైట్ అంటే ఇక్కడ నార్త్ వస్తుంది. నార్త్ అంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు
13 కిలోమీటర్ల, ఇటు 8 కిలోమీటర్లు. ఓకేనా, 8 కిలోమీటర్లు పోయిండు. ఓకేనా, 8 కిలోమీటర్లు అయిండు. అండ్ స్టాప్స్ హౌ ఫర్ ద స్టార్టెడ్ డిస్టెన్స్ అండ్ ద డైరెక్షన్ షుడ్ బి డ్రైవ్స్ అదే ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఏ అగైన్ అని చెప్పిండు. అయితే చూడండి ఇక్కడ 9, ఇక్కడ ఇప్పుడు నార్త్ సౌత్ రెండు కూడా ఆపోజిట్లో ఉంటుంది. నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కూడా రెండు ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఏం చెప్పిండు, 9, 8, 17. ఓకేనా, 9, 8, 17 నార్త్ సౌత్. ఇక్కడ కూడా 17 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ చూడండి, ఈస్ట్ వెస్ట్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇప్పుడు ఎంత ఉంది, 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్ వెస్ట్ అని చెప్పలేడు వాడు. ఇక్కడ నుంచి చూస్తే ఏ పాయింట్ ఎక్కడ వరకు దాకా స్టార్టెడ్ డిస్టెన్స్ అని చెప్పిండు. అంటే మనకు వెస్ట్కి ఆపోజిట్లో ఏముంది, ఈస్ట్ ఉంది. ఈస్ట్ 8 కిలోమీటర్స్. ఈస్ట్ 8 కిలోమీటర్స్ ఎక్కడ ఉంది, ఈస్ట్ 8 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ద ఈస్ట్ అని చెప్పండి. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మీరు సెట్లో చూడండి, మీరు ఒక 2-3 క్వశ్చన్లు చూసినారు అనుకో, ఇలాంటిది మీకు ఈజీగా అనేది కొత్త ట్రిక్స్ అనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. LN23 is related to JI is 6 in certain way. In the same way, LJE18 is related to JE1. To which of the following is PP7 is related to following the same logic అని చెప్పిండు. అయితే మనకి ఏముంది, LN23 అనేది దేనికి ఫాలో అవుతుంది, LN23 చూడండి 23 ఈజ్ రిలేటెడ్ టు 6 అని చెప్పిండు. అంటే ఇక్కడ చూడండి 23 నుంచి 6కి రావాలంటే -17 అని చేసిండు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 18 నుంచి 1కి రావాలి. 18 నుంచి 1కి రావాలంటే ఎంత, 17 అనేది చేసిండు. మళ్ళీ ఇక్కడ 18 నుంచి -17 చేసిండు. ఓకేనా, 18 నుంచి 1కి రావాలంటే 17 చేసిండు. మళ్ళీ ఇక్కడ PP7 ఉంది కదా, ఇక్కడ మళ్ళీ 17కి మనం PP7 అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ -17 చేస్తే ఎంత వస్తుంది, -10 వస్తుంది మనకు. 10 అంటే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మూడిట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ వస్తుంది. ఓకేనా, తర్వాతకి చూడండి, ఇక్కడ మనకు 10 వస్తుంది. ఇదంటే ఈ మూడిట్ల ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అనేది రైట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎల్ అనేది ఎంత, 12. ఎల్ అనేది 12. జే యొక్క వాల్యూ ఎంత, 10. జే యొక్క వాల్యూ 10. 12 నుంచి 10కి పోయిందంటే -2 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 12, మళ్ళీ ఇక్కడ 10, -2 అంటే ఇక్కడ 16 -2 అంటే ఎంత, 14 వస్తుంది. 14 ఎక్కడైనా ఉందా, 14 ఎన్ అనేది 14. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది మనం చెప్పచ్చు. అదేవిధంగా ఎన్ ఉంది కదా, ఎన్ ఎంత, 14. ఐ ఎంత, 9. 14 అంటే 5 వచ్చింది. ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ 10 వచ్చింది, -5. ఇక్కడ 5 వచ్చింది, అంటే -5 వచ్చింది. ఇక్కడ 16 -5 ఎంత, 11 అంటే ఎంత, కే ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీకు అన్నీ కూడా మీకు ఏబిసిడీలు అనేది ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ చూడండి, ఓకేనా, డి ఎంత, 4. డికి 4. మరి ఇది ఎంత, 26. ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు మనకు. ఇది 18, ఇది ఎంత, 14. చూడండి 18, 14 ఇక్కడ -4 అవుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, 4 నుంచి 26 ఉంది. అంటే ఇక్కడ మైనస్ చూడండి, DCBA. తర్వాత జెడ్ వచ్చింది. జెడ్ అంటే ఎంత, అది 0 ప్లేస్లో కూడా మనం చెప్పుకోవచ్చు. -4 అంటే ఇక్కడ 26 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి -4 చేయండి, 26 - 4 అంటే 22 వస్తుంది మనకు. 22 ఎక్కడ ఉంది, వి అనేది 22 కదా. ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఆప్షన్ అనేది పోతుంది. ఇదే వి ఇక్కడ ఉంది ఫస్ట్ ప్లేస్లో, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఉంది బి ఉంది. అంటే -4 వస్తుంది ఇక్కడ. ఓకేనా, -4 అనేది వస్తుంది ఫస్ట్. తర్వాత చూడండి, ఇక్కడ కే ఎంత, 11. కే 11, ఇది 7. ఇక్కడ కూడా -4 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 25, ఇది 21, యూ అనేది 21. అంటే 4 అనేది వస్తుంది అనమాట మనకు. 4 -4 అంటే ఎంత అవుతుంది, జీ -7 - 4 3 వస్తుంది. అంటే సి కావాలి మనకు. విసి ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్. ఓకేనా, విసి అనేది బి ఆప్షన్ అండ్ సి ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సిలో ఉంది. అంటే మనకి ఏదో ఒకటి కావాల్సింది. అంటే ఫస్ట్ ఏంది, విసి. తర్వాత చూడండి వై అంటే ఎంత, 25. చూడండి సి ఎంత, సి అంటే మనం ఇక్కడ 29 కూడా చెప్పొచ్చు. అంటే ఇది కూడా ఆల్మోస్ట్గా మనకు -4నే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 17 ఇది ఇక్కడ 13, 4 వస్తుంది. ఇక్కడ 25 - 4 అంటే ఎంత, 21 అంటే ఏంది, యూ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్కి ఇట్లా చేస్తే మీకు ఈజీగా అనేది అవుతుంది. ఓకేనా, ఈజీగా అనేది అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా, ఇక్కడ చూడండి 28 నుంచి 17కి వెళ్ళింది. 28 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ నెంబర్ చూడండి. ఓకేనా, నెంబర్ చూడండి. 28 నుంచి 17కి పోయింది. 17కి పోతే ఏముంది, ఇక్కడ -11. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా -11 పోతే ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 6 వస్తుంది. ఓకేనా, 6 - 11 చూసుకోండి. 6 - 11 ఎంత వస్తుంది, 6 - 11 అంటే -5 -11 -16. అంటే ఖచ్చితంగా 11 అనేది చేంజ్ అవుతుంది అనమాట. 11 చూడండి, -11 అంటే ఎంత, 6 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ రాంగే, ఆప్షన్ బి కూడా రాంగే. కానీ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిలా ఏదో ఒకటి అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 15, ఇది 13.
-2 కదా, ఇది కూడా -2 అంటే ఎంత 11 ఓకేనా. ఇక్కడ 11 అని వస్తుంది. 11 అంటే ఎంత కే. అదేవిధంగా ఇక్కడ 9, ఇక్కడ 12 అంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఫస్ట్ డిజిట్ ఏమో -2 ఇక్కడ కూడా ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ కూడా -2, ఇది కూడా -2, 7 కదా, ఇది 7 ఓకే. -2 పోయింది అంటే ఇక్కడ కే అనేది వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ 9, ఇక్కడ 12 అంటే ఎంత వస్తుంది మనకు +3. 12 నుంచి ఇక్కడ +3 అంటే ఇక్కడ 15 రావాలి. 15 అంటే కే తర్వాత ఓ అనేది రావాలి ఖచ్చితంగా. కే తర్వాత ఓ అనేది రావాలి. కే తర్వాత ఓ అనేది ఇక్కడ 2 ఆప్షన్లు ఏముంది, ఇది డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా, కే అని లేదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కేఓ. అంటే మనం ఈజీగా అంటే మనం ఆప్షన్ని బట్టి ఆన్సర్స్ ఎట్లా చేయాలనేది మనం తెలుసుకోవాలి ఓకేనా. ఈజీగా అవుతుంది. ఇప్పుడు అంతా చేసుకుని పోతే కేఓ పి కూడా వస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 15 కదా, 15 తర్వాత ఏమొస్తుంది ఇక్కడ ఓకే 15 కదా. తర్వాత ఇది సెకండ్ 18, ఇది 21 అంటే +3 వస్తుంది. ఇక్కడ +3 21 అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్స్ తర్వాత ఎంత పోయింది ఇక్కడ -4 ఓకేనా. ఇక్కడ చూడండి 15 2 అంటే ఫస్ట్ డిజిట్ ఏమో +2 ఓకేనా. ఫస్ట్ డిజిట్ -2 ఓకే సారీ -2. తర్వాతకి వెళ్ళి సెకండ్ డిజిట్ +3, తర్వాతకి వెళ్ళి ఫోర్త్ డిజిట్ -4. ఈ విధంగానే అవుతుంది కదా ఓకేనా. 9 నుంచి 12 పోయింది అంటే -+3. ఇక్కడ నుంచి -4, ఇక్కడ 20 నుంచి -4 అంటే 16 అంటే వస్తుంది పి వస్తుంది. ఇక 16 కేఓపి 6 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ వీడియోని చూడండి. ఆ లింక్ని ఓపెన్ చేస్తే టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే అక్కడ నుంచి మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను ఫ్రెండ్స్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.